అటువంటి ఆయుధములు ఉంటే తప్ప రాక్షసులని గెలవలేమని, అటువంటి ఆయుధములను తయారు చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి కలిగిన పదార్థము ఒక్క దధీచి మహర్షి యొక్క ఎముకలేనని దేవతలు కోరితే దధీచి మహర్షి వాటిని వాళ్ళకి అనుగ్రహించడం కోసమని ఆయన శరీరం విడిచిపెట్టారు. అది చూసి తట్టుకోలేక ఆయన భార్య స్వర్చ కూడా శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంది ఆయనతో పాటు సహగమనం చేసి. అశరీరవాణి పలికింది, నువ్వు గర్భిణివి, నిండు గర్భిణివి, నీ కడుపులో కుమారుడు ఉన్నాడు, నువ్వు సహగమనం చేస్తే నీ కడుపులో ఉన్న పిల్లవాడు కూడా దహించుకుపోతాడు, అందుకని నీవు సహగమనము చెయ్యవద్దు అని. ఆమె భర్త యందు ఉన్నటువంటి విశేషమైన భక్తి ప్రేమ చేత లోపల కుమారుడున్నాడన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆమె చితి మీదకి ఎక్కింది. ఎక్కుతున్నప్పుడు లోపల ఉన్న పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆ పిల్లవాడే తరువాతి కాలంలో చెట్ల చేత రక్షింపబడి పిప్పలాదుడు అని పేరుగాంచి గొప్ప తపస్వి అయ్యాడు. ఆయన మనసులో ఒక ఆక్రోశం ఏర్పడింది, నా తండ్రి యొక్క మరణానికి కారణం దేవతలే, ఈ దేవతా సమూహములన్నిటినీ కూడా సర్వనాశనం చెయ్యగలిగినటువంటి శక్తి నాకు కావాలి. పరమశివుడి గురించి తపస్సు చేశాడు.